ఉద్యోగాలు వస్తాయి. అమరావతి మన రాష్ట్రం ఏది తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? మన రాష్ట్రం మన రాజధాని మీరు అనుకున్నారు ఉందా రాజధాని? తిక్కలోడు 3 ముక్కలాట ఆడాడు, అవునా కాదా? 5 ఏళ్ళు తిక్కలాడు అటాడి ఇటాడి ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు మీ ఊర్లో రోడ్డు చూసా, ఉయ్యాల ఊగుతా ఉంది కారులో వస్తా ఉంటే. ఈ రోడ్లకు గుంతలకు మట్టి లేనివాడు 3 రాజధానులు కడతాడంట. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా లేదా? ఉద్యోగస్తులకి వారం రోజులు చెప్పాడా లేదా? ఎన్ని వారాలనే తమ్ముళ్ళు మనం రాసుకోవాలి. రేపు వారం అని గోడ మీద రాసుకోవాలా? అంటే ఇది ఈయన విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు, మాట తప్పడు. చేస్తాడా? చేసేటి అన్ని తప్పుడు పనులే, చేసేది మోసాలు, చెప్పేది అబద్ధాలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఈరోజే గుంటూరులో మీటింగ్ పెట్టాడు, అట్టర్ ఫ్లాప్ మీటింగు. 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క మీటింగ్ కి. 1500 బస్సులు ఫుల్ గా మద్యం తాగిన వాళ్ళకి తాగినంత బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా తిన్నారు, మీటింగ్ మాత్రం లేరు. అంటే ఈ ముఖ్యమంత్రి పైన కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మా మీటింగ్లు నేను చూస్తున్నా, వద్దంటే జనం, ఎక్కడ చూసినా జనం. మొన్నే నేను పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళాం. గోదావరి గర్జించింది. మొత్తం గోదావరి 2 జిల్లాలు కూడా ఎన్డీఏ కూటమి 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గుంటూరు చూస్తున్నా, మేమేమి తక్కువ కాదు, అన్ని సీట్లు గెలిపిస్తామని మీరందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. రావి వెంకట